నమస్తే, వెల్కమ్ టు విజయ్ చంద్ర బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట. ఇది ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ బోనాలు వెళ్తారు. ఇప్పుడు ఇదైతే మార్నింగ్ బ్లాగ్. ఇప్పుడు ఉగాది అంటేనే ఉగాది పచ్చడి భక్షాలు కదా. ఇప్పుడు ఉగాది పచ్చడి భక్షాలు అయితే మేము చేస్తాము. మా స్టైల్లో మేము ఎలా చేస్తాము ఏంటనేది చూద్దురు. అలాగే ఈరోజు బ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ చెప్పండి పిల్లలు. హాయ్. బోనం అయితే వండాలన్నమాట. ఇప్పుడైతే ఇక్కడైతే బియ్యం తీసుకున్నా. ఇవి 2-3 సార్లు కడిగి పసుపు అన్నం అనమాట. ఈరోజు వండేది అయితే స్వీట్ కాదు. ఇక 2-3 సార్లు కడిగి కొంచెం పసుపు వేసి ఇప్పుడు వండేస్తా. వండిన తర్వాత చల్లారిన తర్వాత పుదిస్తా. ఇప్పుడు వచ్చేసి భక్షాలకైతే పిండి అయితే తడుపుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ అయితే శనగపప్పు అయితే అవుతుంది పూర్ణం చేసుకోవడానికి. కొద్దిసేపు అయితే నానబెట్టామన్నమాట. నానబెట్టినాక ఇప్పుడు వండి దీన్ని మిక్సీకి వేస్తాను తర్వాతకి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఉగాది పచ్చడి చేయడానికి అయితే అన్నీ సిద్ధం చేసాము. మామిడికాయ, ఉప్పు, కారం, మిరియాల పొడి, జీలకర్ర, వేప పువ్వు, బెల్లం, కొత్త చింతపండు రసం అన్నమాట. ఇది వచ్చేసి పాతది వాడద్దు, కొత్తదే వాడాలన్నమాట. ఇందులో వేసేద్దాం. ఇప్పుడైతే ఒక్కొక్కటైతే అందులో వేసుకుందాము. ఉగాది పచ్చడి చాలా బాగుంటుంది అసలు. నేనైతే ఇంతకుముందు కుండలో వేసుకునేది, కుండ నిండా. అసలు ఎందుకు ఇంత అన్నా కూడా తాగొచ్చు అప్పుడప్పుడు అని చేసుకునేది అన్నమాట. వేప పువ్వు, నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ. ఇప్పుడు వచ్చేసి ఉగాది పచ్చడి చేసి పక్కన పెట్టేస్తాము. ఇప్పుడైతే భక్షాలు అయితే రెడీ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ పూర్ణం రెడీ చేసి పెట్టుకున్నాం. శనగపప్పు, బెల్లము ఉడకబెట్టి మిక్సీకి వేసి ఇలా అయితే ఇప్పుడు బాల్స్ చేస్తున్నా. ఆల్రెడీ పిండి పొద్దున్నే తడిపి పెట్టేశాను, స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడైతే వదిన నేను ఇద్దరం చేస్తున్నాము. ఇంకా వదిన అయితే కాలవాలి. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అంటే భక్షాలు ఫస్ట్ అయితే బాగా ఆయిల్ అయితే తీసేసుకుంటా. ఇక్కడైతే ఇట్లా తీసుకున్నాను కదా పిండి. పూర్ణం వచ్చేసి ఇలా పెట్టేసుకుంటా. కొంచెం నూనె తీసేసుకొని ఇలా అయితే ఎంత పెద్దగైనా ఎంత పలసగైనా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇలా మా వద్ద చూడండి, నాకు చూడండి అయిపోయింది నాది. ఇక్కడైతే ఇలా నేనైతే చేస్తాను. తీసుకోవచ్చాను లేకపోతే నేను ఆడుకొచ్చి చేస్తాను. నేను దెబ్బ నేను ఇప్పుడైతే ఎల్లమ్మ దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ వచ్చేసి భక్షాలు, అలాగే పానకం, ఉగాది పచ్చడి అంటారు. చూసారు కదా మా భక్షాలు అయితే రెడీ అయిపోయినాయి. దేవుని దగ్గర కూడా పెట్టేసినాం. ఇంకా ఇప్పుడైతే అందరం అయితే తినాలి. ఆల్రెడీ డప్పుల సౌండ్ అయితే వస్తుంది. బోనాలు అయితే పుదియాలి. ఇంకా నేను బోనం పుదియాలి. అమ్మో ఇంకా రెడీ కావాలి, చాలా పని ఉంది.
జయజాకి దండం పెడుతుండే ఇక్కడ మా చిన్నోడు వచ్చేసి. ఇప్పుడు ఉగాది పచ్చడి డొప్పలలో తాగుదాం అనేది. ఇప్పుడు ఇవి వచ్చేసి మర్రాకులు, ఇవి డొప్పలు కుట్టాలన్నమాట. దీంట్లో తాగుదామని దగ్గర అయ్యో ఇది ఆకుంది కదా, ఇలా అనాలన్నమాట. ఇది డొప్ప, ఇది వచ్చేసి పుల్లతోటి కుట్టుతా అనమాట. ఇప్పుడు నేను చూసారు కదా, డొప్ప అయితే రెడీ. ఇందులో ఇప్పుడు ఉగాది పచ్చడి తాగుదాం. అలా తయారు చేసుకోవాలి. ఈ మర్రాకులతోటే మేము దేవునికి నైవేద్యం పెట్టడానికి కూడా ఇవే వాడతాం అన్నమాట. ఇస్తారాకు ఇవే కుడతాం. నాకు అంటే ఇక ఊర్లలో ఉన్నాయి కదా, మా అమ్మ ఒకప్పుడు ఆకులు బాగా తెచ్చేది, అందుకే నాకు ఇస్తాలు కుట్టడం అలవాటు. చాలా ఇష్టం నాకు ఇస్తాలు కుట్టడం. ఫాస్ట్ కుడతా. పోటీ పెట్టుకునేది మా తాత నేను ఖాళీ ఉండేటోళ్ళం. మస్తు కుట్టేటోడు తాత, మంచి కుట్టేది. ఇప్పుడైతే ఒకటి ఇస్తారాకు కూడా కుడుతున్నా మర్రాకులతోటే. ఇప్పుడైతే వదిలేస్తారమ్మా ఆకులు. అప్పుడైతే మబ్బులో లేచిపోయేటోళ్ళు. పిన్పాన్స్ చేస్తే బాగుంటుంది. ఇంకా కుట్టే మొదలకరా కుచ్చేసి ఎండబెట్టి దాన్ని బస్త కింద వేసి తడిపి ఇది రోలు కింద ఇసురాయి కింద నాకు కూడా వస్తుంది. కానీ పుల్లలు పస ఉసిపోతాయి కుట్టినా కూడా. మా నాన్నమ్మ మా అమ్మ మస్తు కుట్టేది. నాకు వచ్చు కానీ పుల్లలు ఉండవు ఎక్కువసేపు నేను కుట్టిన దానికి. బట్టి ఉసిపోతాయి. అత కుడుతుంది చిన్న రూలో పెట్టు. ఆ రూల్లో ఎవ్వరు బోరుగా పిల్లలు. పోయినాయి అక్క బోనాలు. ఇప్పుడు డప్పులేనా రెడీ అయింది. చిన్న ఇస్తారైతే రెడీ అయింది. ఎవరు తింటారు ఇలా? మా క్యూట్ గా ఎవరు తింటారు అమ్మాయి ఇస్తాన్లా? నువ్వు తింటావా? ఎట్లా వస్తుంది అసలు ఘోరంగా నేర్చుకుంటున్నా. ఇంకా తిందాం పండిన. దేవుని దగ్గర అయితే ప్రసాదాలు పెట్టడం అయితే అయిపోయింది. పానకం, భక్షాలు. ఇక ఇప్పుడైతే అందరం కలిసి తింటున్నాము. అదే డప్పలో పోసుకోవాలి. నేను పోసుకుంటా ఊరి డప్పల. మంచిగా కూర్చోండి అందరూ. పిల్లలు టిటు వెనక కూర్చో. భక్షాలు ఇప్పుడైతే తింటున్నాం. మీకు అందరం అక్క వాళ్ళు అయితే ఇంకా రాలేదు. లేట్ అయింది ఏందో మరి. ఇక వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది. మళ్ళీ బోనాలు వెళ్ళే టైం కూడా అవుతుంది. అందుకని తింటున్నాం ఇప్పుడైతే. ఎట్లున్నాయి భక్షాలు చెప్పండి. బాగున్నాయారా? సూపర్ అంట మా భక్షాలు వచ్చేసి. కొట్టోడు చూడు ఎట్లా కూర్చుంటా అసలు. పెట్టాలా మీకు? పెట్టుకోండి ఇప్పుడైతే
భక్షాలు అయితే టేస్ట్ అయితే చూసినాం, చాలా బాగున్నాయి. స్వీట్ కూడా మస్తు అయింది. ఒకప్పుడు మా అమ్మ భక్షాలు ఎట్లా చేసేది అనే స్టోరీ తర్వాత చెప్తాను నేను. మస్తు జోక్ ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి కానీ గోధుమ పిండి అమ్మ ఒక్కడిని తప్పిపోయింది. మా అమ్మ భక్షాలు అప్పుడు ఎట్లా చేసేది అంటే 2 అప్పాలు చేసేది, 2 పూరీలు మధ్యలో పెట్టేది, అది అప్పయ్యేది ఇక మందం. ఇక్కడ వచ్చేసి బోనం పెట్టి అయితే ఇంటికైతే వచ్చాము. బోనం నేను పుదిచ్చింది, గుడికి వెళ్ళింది మాత్రం నెక్స్ట్ వీడియో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ మా అలాగే అక్క వాళ్ళని అయితే పిలిచామన్నమాట. మా పెద్దనాన్న చనిపోయినాక పిలవలేదు, అందుకని ఇప్పుడైతే పిలిచి బట్టలు పెట్టామన్నమాట. అందుకని అక్క వాళ్ళు వచ్చారు, పెద్దమ్మ వచ్చిందనమాట. బగారన్నం, మటన్, చికెన్ చికెన్ ఇది చేపల కూర చూసినావా టేస్ట్? ఉప్పు సరిపోయిందా? గ్రేవీ వేయలే, మటనే గ్రేవీ అని. మటన్ మరి ఇవే పెట్టరు కదరా. ఇప్పుడు వచ్చేసి మేమైతే ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా నేను వీడియోకి వస్తాను కదా, ఇక్కడ మిక్చర్ ప్యాకెట్స్ కోసం ఇంకా అక్కడికే వచ్చాను. చీకటి అయింది, ఉంటాయో ఉండయో అనుకున్నాం కానీ ఉన్నాయి. ఇక్కడైతే మిక్స్డ్ ఒకటి తీసుకుంటున్నాం, బూందీ తీసుకుంటున్నాం. అవి తీసుకున్నామా మిక్స్డ్ దాంట్లో? కొన్ని తీసుకో, కొన్ని అవి తీసుకో. అవి కేజీ బెటర్ అనిపిస్తుంది నాకు. ఇది 700 గ్రామ్స్ అనిపిస్తుంది. ఎంత లేదు ఇది. ఎన్ని? 2 ప్యాకెట్స్. ఇప్పుడు ఇది వద్దా? కావాలి. ఇంకా మేము చీకట్లో వచ్చినాం కదా, లోపల ఇంకా వెరైటీస్ ఉంటాయి. వీళ్ళు షాప్లోకి వేస్తారనమాట. ఇప్పుడు వచ్చేసి మోతీ రుచులు అయితే వచ్చాము. అక్కడైతే మిక్చర్ ప్యాకెట్లు పైసలు ఇవ్వండి చూపిస్తుందని చెప్పి అవునా, ఏరా ఇచ్చినవారా పైసలు? ఇలా కావాలన్నది కానీ పైసలు అయితే ఇస్తలేదట. ఎవరు ఇవ్వాలా? మిక్చర్ తయారు చేసే దగ్గర నుంచి ఇవైతే మిక్స్డ్ అనమాట. ఈ మిక్స్డ్ ఇవి వచ్చేసి ఓన్లీ బూందీ. ఇవి వచ్చేసి ఇవి ఏమంటారు, తోకలు అన్న తోకలు ఇవ్వంటే ఇచ్చింది. మురుకులట అవి. మనిషికి ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాం. ఎన్ని 5-6 ప్యాకెట్ తెచ్చినామా? 6. ఎవరికొరికి ఏం కావాలి ఇక. ఇప్పుడు వచ్చేసి అందరం అయితే తిన్నాము. ఇక పడుకునేటప్పుడు మళ్ళీ కొంచెం స్నానాలు చేయాలి, అంత చిరాకు ఉంది. పండగ రోజే అసలు కరెంటు చాలాసేపు అసలు కరెంటు పోయింది. పండగకు ఫంక్షన్లకి కరెంటు నీళ్ళు ఉండవు కదా, కామన్ అది. ఈరోజు మాకు కూడా అంతే, కరెంటు చాలాసేపు పోయిందనమాట. ఇంకా కరెంట్ వచ్చారైతే తినేసాము. ఇప్పుడైతే బయట పడుకుంటున్నారు అందరూ. నేనైతే పప్పీస్ వేసుకొని ఇక్కడనే పడుకోవాలి. నన్ను అయితే నైట్ కూడా నిద్రపోనియలేదు. ఈరోజు కూడా ఏం నిద్రపోయిస్తావో ఏమో చూడాలి. ఇక ఇదే అండి ఈరోజు ఉగాది వ్లాగ్ వచ్చేసి. ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నన్ను ఇలానే సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. బాయ్ బాయ్.